హలో కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్, రీల్స్ చూడటంలో ఉన్న ఇంట్రెస్ట్ చదవడంలో లేదా, బుక్స్ తీయగానే కాన్సన్ట్రేషన్ కుదరడం లేదా, ఇలానే చాలామంది కూడా వాళ్ళ వర్క్స్లో ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. వెంటనే వీడియోలోకి వెళ్దాం, వచ్చేసేయండి. చక్కగా మ్యాట్ మీద నిల్చొని కుడి పాదాన్ని తీసుకొచ్చి ఎడమ తొడ భాగం మీద ఉంచాలి. పెరీనియం ప్లేస్కి టచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని షోల్డర్ లెవెల్ స్ట్రెచ్ చేయండి. అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఇప్పుడు రెండు చేతుల్ని కూడా జాయింట్ చేయండి. నమస్కార స్థితిలో ఉంచి మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక పాయింట్ని ఫోకస్ చేస్తూ ఉండండి. చక్కగా ఆ స్థితిలో ఉండాలి. వృక్షాసనము ఏకాగ్రతను పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దృష్టి మరియు సమతుల్యతను ప్రోత్సహిస్తూ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుతుంది. మనసు శరీరము సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారము దృష్టిని ఒకే బిందువు పైన కేంద్రీకృతం చేయడం వలన శ్వాసను నియంత్రించడంతో పాటు మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మైండ్ఫుల్నెస్ని మెరుగుపరచడం ద్వారా కూడా మానసిక స్పష్టతని ప్రోత్సహిస్తుంది. మీ దృష్టిని ముందు ఉన్న ఒక నిర్దిష్ట బిందువు పైన నిలపడం ద్వారా మీరు మీ మనసును కేంద్రీకరించడానికి మరియు పరధ్యానాలు అంటే ఇతర మనసులో వస్తున్నటువంటి ఇతర ఆలోచనలను నిరోధించడానికి శిక్షణ ఇస్తున్నట్టు ఈ ఆసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఫోకస్డ్గా ఎదురుగా చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్తో చేద్దాము. ఇదే భంగిమని వృక్షాసనాన్ని ఆపోజిట్ లెగ్తో ప్రయత్నించండి. మళ్ళీ అలానే రెండు చేతులను పైకి తీసుకొచ్చి నమస్కార స్థితిలోకి వచ్చి ఎదురుగా ఉన్న ఒక పాయింట్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. బాహ్య మరియు అంతర్గత ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా దృష్టి కేంద్రీకరించడానికి మీరు మనసును స్థితిస్థాపకతగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మీ మనసు చాలా స్ట్రాంగ్గా శక్తివంతంగా తయారవుతుంది. అంటే బాహ్యంగా వచ్చేటువంటి అలజడులు డిస్టర్బెన్స్లు ఇవన్నీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేవు. మీ మనసు స్ట్రాంగ్గా ఉండి మీరు ఏ వర్క్ అయితే చేయగలుగుతున్నారో ఆ వర్క్ మీద ఫోకస్ చేస్తారు. అలానే స్టడీస్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మెమొరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అంటే ఒక 5 నిమిషాలు చదవగానే 10 నిమిషాలు చదవగానే ఆ కంటెంట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అలా కాకుండా మనసు ఫోకస్ చేయకుండా ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆ సబ్జెక్ట్ ఏంటన్నది అర్థం కాదనమాట. అందుకని ఈ ట్రీ పోజ్ రెగ్యులర్గా మీరు చేస్తున్నట్లయితే మాత్రం 100% కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. వృక్షాసనం చేయడం వల్ల మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృక్షాసనము నెమ్మదిగా లోతైన శ్వాసలను ప్రోత్సహిస్తుంది. అంటే ఈ స్థితిలో మనం హోల్డింగ్ చేయడం వల్ల ఇది నాడీ వ్యవస్థను బాగా ప్రశాంతపరుస్తుంది మరియు మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తుంది. లోతైన శ్వాసను తీసుకోవడం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. బిగినర్స్ అయితే ఒక 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి 20 సెకండ్స్ 30 సెకండ్స్ అప్ టు 1 మినిట్ 2 మినిట్స్ వరకు కూడా చేయవచ్చు. ఓకే, దృష్టిని కేంద్రీకరించిన ఆలోచనలకు మరింత సానుకూలత స్వభావాన్ని అనుకూలమైనటువంటి స్థితిని స్పష్టం చేస్తుంది. ఇంకా వృక్షాసనం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా కాళ్ళ మీద ఒక కాళ్ళ మీద నిల్చుంటాం కాబట్టి లెగ్ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్తనింగ్ అవుతాయి. జాయింట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మోకాళ్ళ నొప్పులన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలానే ఓవరాల్ పోస్చర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. కాళ్ళంతా కూడా బాగా శక్తివంతంగా మజిల్ సిస్టము స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా స్ట్రాంగ్గా శక్తివంతంగా తయారవుతూ ఉంటుంది ఈ వృక్షాసన రెగ్యులర్గా చేయడం వల్ల. బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు స్టార్టింగ్ వాల్ సపోర్ట్తో అలా కూడా చేయవచ్చు. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.